ఇంట్లోనే 10 నిమిషాల్లోనే మనం చిప్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఆలుగడ్డల్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత మంచి చక్కగా వాటర్తో కడిగి టవల్తో తుడిచి పక్కన పెట్టుకున్నాను. మనం చిప్స్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో గ్రేట్ చేసి వేయడం, లేదంటే ఒక ప్లేట్లో మనం ముందుగానే వాటిని గ్రేట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో కొన్నిగా వేస్తూ వేయించడం, ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. నేను ఆలుగడ్డల్ని చక్కగా పీలర్తో పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ, అవి నార్మల్ వాటరేనండి, మరీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన వాటర్ ఏం అవసరం లేదు. వాటర్తో చక్కగా కడిగి వాటిని కాటన్ టవల్ కానీ ఏదైనా కాటన్ క్లాత్తో చక్కగా తుడిచి వాటిని ఆ టవల్లో కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలు డ్రై అయిపోయే లోపు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది, అంతే, ఎక్కువ టైం పట్టదు. వాటిని పక్కన పెట్టుకొని నేను మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, ఆయిల్ అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. వాళ్ళ తర్వాత ఇప్పుడు చూసారా, నేను ఒకటి బ్లేడ్స్ చూపిస్తున్నాను. ఇవి ఆలుని కట్ చేసుకునే బ్లేడ్ అండి. ఇలాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో అలా తీసుకొని కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండే బ్లేడ్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంతో ఇలా కట్ చేసి ఆలుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే మనం ఆయిల్లో డైరెక్ట్గానే కట్ చేసి వేయచ్చు. నేను ఇక్కడ 2 ఆలు తీసుకున్నాను కాబట్టి ఆ రెండింటిని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఏదన్నా బాండ్లీ కానీ పెట్టుకోవాలి. నేను ఒక బాండ్లీ పెట్టుకున్నాను ఇక్కడ. ఇది కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అండి, మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలు చిప్స్ని ఇప్పుడు మనం ఆయిల్లో చేత్తో తీసుకొని కొన్ని మన ఆయిల్ క్వాంటిటీకి సరిపడేట్టుగా వేసుకోవాలి. వాటిని అలాగే కాసేపు ఉంచిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటిని రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే వన్ సైడ్ గోలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా రోస్ట్ అవ్వాలి కాబట్టి అటు ఇటు వేసుకొని, మరీ ఎక్కువ గోలే వరకు ఉంచితే చేదవుతాయి చిప్స్. కొంచెం మనకు తెలిసిపోతుంది అక్కడ క్రిస్పీనెస్ అనేది, తడి లేదని. సో ఈ టైంలో ఇలా ఉన్నప్పుడు మనం తీసి ఏదైనా ఒక టిష్యూ పేపర్లో కానీ ఇంకా ఏదైనా నార్మల్ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి, నేను ముందే చేసి పెట్టాను. చాలా క్రంచీగా ఎమ్మీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక ఆలు తీసుకొని నేను ఇందాక మీకు కొంచెం అక్కడ గ్రేట్ చేసేటప్పుడు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అని చూపించడం కోసం. మీ కంఫర్ట్ బట్టి ఒక ప్లేట్లో అయినా తీసి పెట్టుకోండి ముందుగానే, లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. మనకి బ్లేడ్ అనేది మందంగా ఉంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది చిప్స్ది. మరీ సన్నగా ఉన్న బ్లేడ్ పైన చేస్తే దగ్గరికి వచ్చేస్తాయి చాలా. ఇలా నేను చేసి పక్కన పెట్టుకున్నాను చిప్స్ అన్నీ. చాలా క్రంచీగా చాలా బాగున్నాయి. వీటిని ఇప్పుడు మనం చిల్లీ ఉన్న సాల్ట్ పౌడర్ 2 కలుపుకోవాలి కాబట్టి మనం ఒక బౌల్లో 1 స్పూన్ కారపొడి, ఒక చిన్న టీ స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేసి రెండింటిని స్పూన్తో చక్కగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఒక బాక్స్లో చిప్స్ అన్ని వేసుకున్నాను కాబట్టి వాటి పైనుండి ఒకసారి ఇలా చల్లి పక్కన పెట్టుకొని బాక్స్ యొక్క లిడ్ పెట్టేసి అటు ఇటు ట్యాప్ చేయాలి. అప్పుడు అందులో ఉన్న వాటన్నిటికీ చిల్లీ పౌడర్ అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా చిప్స్ని మనం బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇవ్వచ్చు. ఇలా కాకుండా ప్లేట్లో కూడా చిప్స్ని వేసుకొని పైనుండి ఉప్పు కారం చల్లుకొని కూడా మనం చేత్తో అటు ఇటు కొద్దిగా మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.